ఈరోజు సండే కదండి. ఇంకా మేమైతే లైవ్ చేపలైతే మార్కెట్కి వెళ్ళి చేపలైతే మా వారు తీసుకొచ్చారు. చక్కగా దాన్ని 3-4 సార్లు చక్కగా వాటర్తో కడిగేసి ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి అయితే చక్కగా నీట్గా అయితే ఇంకా కడిగేసామండి. ఇదిగోండి ఇలా వేసి శుభ్రంగా కడిగేసాము. కడిగేసాక ఇంకా దీనికి మసాలా కావాల్సిందండి. చేపలు ఎప్పుడు తెచ్చినా మా వారే కడిగిస్తారండి. అవి ముళ్ళులు కుచ్చుకుంటాయి అన్నట్టుగా తనే కడిగిస్తారనమాట. అది అయిపోయాక అది పక్కన పెట్టేసుకొని ఇలాగ ధనియాలు, నువ్వులు, గసాల, జీలకర్ర చక్కగా ఇవైతే దూర మంట మీద చిన్న మంట మీద దూరగా అయితే వేయించుకుంటున్నానండి నేను. పెద్దగా పెట్టద్దండి, మంట పెద్దగా పెడితే తొందరగా మాడిపోతాయి, మసాలా టేస్ట్ రాదు. ఇలా చిన్న మంట మీద అలా చాలా చక్కగా దూరగా వేయించాలన్నమాట. ఈ లోపల పక్క స్టవ్ మీద అయితే నేను ఒక ఉల్లిపాయ అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఆ పెనంలో అవన్నీ వేగాక అవి పక్కన తీసి అదే పెనం మీద కొద్దిగా 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసానండి. అవి కూడా సన్న మంట మీద దూరగా వేయించుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే అవన్నీ మసాలా చేసుకున్నాను. మెంతులు పక్కన పెట్టేసి ఉల్లిపాయలు, నువ్వులు, గసాల, ధనియాలు, జీలకర్ర అయితే నేను పొడి చేసుకొని వాటర్ పోసుకొని పొడి చేసుకొని మిక్సీలో పక్కన పెట్టుకున్నాను. చాలా చక్కగా మెత్తగా నూరుకోవాలండి. అది అయిపోయాక ఈ ఫిష్లో మనం కారము, మన సరిపడ్డంత కారము, ఉప్పు, పసుపు, మనం ఈ గ్రైండ్ చేసిన మసాలా, మనం ఈ మిక్సీ చేసిన మసాలాను అయితే దాంట్లో పోసి శుభ్రంగా చేతితోనే చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చేయితో కలిపింది వేరు, స్పూన్తో కలిపింది వేరండి. ఇదైతే చేయితో శుభ్రంగా కలుపుకోవచ్చు. అలా ముక్కకి మన చేతితో కలపడం వల్ల ముక్కకు కూడా మసాలా చక్కగా అంటుకుంటుందండి. ఇంకా ఇప్పుడైతే మనం చేపల పులుసు గిన్నెలో అయితే ఇదిగోనండి ఆయిల్ అండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను నేను. ఆయిల్ చేపల పులుసుకి ఇంకా కొంచెం ఎక్కువే పడుతుందండి. కావాల్సిన వాళ్ళైతే వేసుకోవచ్చండి. నేనైతే ఇంతవరకే వేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఆయిల్కి చాలా వద్దంటారు. దాంట్లో అయితే ఎల్లిపాయ కారం అయితే వేసాను నేను. ఒక 4-5 రెమ్మల వెల్లిపాయల్లో కొద్దిగా కారం వేసి ఇంకా మిక్సీ చేసేసి కచ్చాబిచ్చగా దంచుకొని ఇంకా ఇలాగైతే ఆయిల్లో ఫస్ట్ వేసేసుకున్నానండి. మా స్టైల్ అయితే ఇలా చేస్తామండి. చేపల పులుసుకు చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. మా స్టైల్ అయితే మేమైతే ఇలాగే చేస్తామన్నమాట. ఇది కొంచెం వేగాక ఇంకా ఏంటంటే ఈ చేపలు అయితే అందులో వదిలేసేయాలండి మనము. ఇది చక్కగా మనం ఈ చేపలు విరగకుండా చక్కటి ఒక గరిటె తీసుకొని ఈ స్పూన్తో చాలా చక్కగా కలపాలండి మనము. ఎందుకంటే ఏదో ఒక గరిటె తీసుకొని కలిపేసామనుకోండి చితికిపోతాయి అన్నమాట. అందుకే నేను ఇదిగోనండి ఇప్పుడైతే చింతపండు ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నానండి. 100 గ్రామ్స్ చింతపండుని చక్కగా పులుసు తీసుకొని దీంట్లో అయితే ఈ చేపల్లో అయితే పోసి చక్కగా ఒక 15 నిమిషాలు మరిగిందండి. చిన్న మంట మీద మరిగింది. ఇంకా తర్వాత అయితే ఈ మెంతిపిండి అయితే మెంతులు వేయించుకున్నాను కదండి, ఈ మెంతిపిండి అయితే దాంట్లో వేసి ఒక 3-4 మినిట్స్ అయితే మళ్ళీ అదే సన్న మంట మీద ఉడకపెట్టానండి. చేపల పులుసు ఎప్పుడైనా పెద్ద మంట చేయొద్దండి. ఫస్ట్ 2 మినిట్స్ పెద్ద మంట చేసిన తర్వాత అంతా సిమ్లోనే మసలాలండి. అప్పుడు కానీ దాని టేస్ట్ అంతా బయటకు వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదండి చేపల పులుసు టేస్ట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి.